హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం మన టీఎస్పీఎస్కి సంబంధించిన ఈ సిలబస్ ఇంతకుముందు ఏపీపీఎస్సి గ్రూప్ 1లో ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని తీసేయడం జరిగింది. కానీ ఈ టాపిక్ వచ్చేసి మీకు హెల్త్ సంబంధించిన టాపిక్లో చాలా ఉపయోగపడుతుంది, ఈవెన్ ఫర్ ఏపీపీఎస్సి, ఈవెన్ ఫర్ గ్రూప్ 2 ఫర్ ఏపీపీఎస్సి. కానీ టీఎస్పీఎస్సి అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈ టాపిక్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, మరియు ఈ టాపిక్ని డివైడ్ చేయడం కూడా జరిగింది. సో ఈరోజు మనం మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ డిజీజెస్, డయేరియా, డిసెంట్రీ అండ్ కలెరా గురించి చదువుకోబోతున్నాం. అసలు డయేరియా అంటే ఏంటి, వాటికి కారణాలు ఏంటి, దాని ప్యాథోజెనిసిస్ ఏంటి, సో ఇది అంతా కూడా దాని క్యూర్ ఏంటి, దానికి ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ డయేరియా? డయేరియా అంటే ఏంటి? WHO డెఫినేషన్ ప్రకారం డయేరియా ఇస్ డిఫైన్డ్ యాజ్ ప్యాసేజ్ ఆఫ్ 3 or more లూజ్ లిక్విడ్ స్టూల్స్. ఒకటే రోజులో 3 లేదా 4 సార్లు మోషన్కి వెళ్తే యాజ్ పర్ ఎ డే ఆర్ మోర్ ఫ్రీక్వెంట్ ప్యాసేజ్ దెన్ ద నార్మల్ ఆఫ్ ద ఇండివిజువల్. నార్మల్గా పోయేదానికంటే ఎక్కువసార్లు బాత్రూమ్కి వెళ్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డయేరియా. బట్ ఫ్రీక్వెంట్ పాసింగ్ ఆఫ్ ఫార్మ్డ్ స్టూల్స్ అంటే లూజ్గా లేని స్టూల్ కనుక పోతే దాన్ని డయేరియా అనము. మరియు తల్లిపాలు తాగుతూ పెరుగుతున్న చిన్నారులో వచ్చేటువంటి స్టూల్ ఏదైతే లూజ్గా ఉంటుందో, టైట్గా ఉండకుండా, దాన్ని కూడా డయేరియా కింద కన్సిడర్ చేయము అని చెప్పేసి ఎవరు చెప్తున్నారండి? WHO డెఫినేషన్ చెప్తుంది. మీరు కనుక ఇక్కడ ఉన్న ఒక ఇన్ఫోగ్రాఫ్ చూడండి. ఇక్కడ నేను మీకు ఇన్ఫోగ్రాఫ్ ప్రొవైడ్ చేశాను. ఈ ఇన్ఫోగ్రాఫ్ ఏం చెప్తుంది చూడండి. ఇది చాలా ఎందుకు డయేరియా గురించి మనం చదువుకోవాలి, అది కూడా ఇంపార్టెంట్. అసలు ఎందుకు చదవాలి అన్న ఒక పాయింట్ని మీరు కనుక ఆలోచిస్తే ఇక్కడ మీరు రీజన్ చూడొచ్చు. ఇక్కడ మీకు డయేరియా డెఫినేషన్ వస్తుంది. యూనిసెఫ్ రిపోర్ట్ ప్రకారం, ఎవరండి? యూనిసెఫ్ రిపోర్ట్ ప్రకారం ప్రతి సంవత్సరంలో 1.3 మిలియన్ల జనాభా, అంటే 1.3 మిలియన్ల చిల్డ్రన్స్, అంటే అండర్ 5 చిల్డ్రన్స్ డెత్ అవుతుంది. ఎందుకు, దేనివల్ల అండి? డయేరియా కారణం వల్ల. 1.3 మిలియన్ డెత్స్ ఆర్ హ్యాపెనింగ్ పర్ ఇయర్ అండ్ మోర్ దెన్ 50% ఆఫ్ దిస్ డెత్స్, అంటే సగానికంటే ఎక్కువ కూడా ఈ మరణాలన్నీ ఏ దేశాలలో జరుగుతున్నాయంటే ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, నైజీరియా అండ్ ఇథియోపియా. అంటే డయేరియా ఎక్కువగా ప్రబలం ఉన్న ప్రాంతాల్లో భారతదేశం ఒక్కటి కనుక దాన్ని నివారించడం, దాన్ని క్యూర్ చేయడం, దాన్ని ట్రీట్మెంట్ చేయడం అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, సిమ్టమ్స్ చూడండి. సిమ్టమ్స్ ఏముంటాయి? బేసిక్ సిమ్టమ్స్ ఇక్కడ చూద్దాం, మరియు వాటిని క్లియర్గా కూడా చూద్దాం. లూజ్గా స్టూల్స్ వెళ్ళడం, ఇక్కడ పిల్లోని చూడొచ్చు, లూజ్ స్టూల్స్. నెక్స్ట్ స్టమక్ ఎక్, నాసియా అండ్ వాంతులు రావడం, కడుపు నొప్పి ఉండడం. సో ఇదంతా కూడా మీరేమంటారంటే డయేరియాకి సంబంధించిన సిమ్టమ్స్ అన్నమాట. సో డయేరియా దేని వల్ల వస్తుందో కూడా ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి డయేరియా గురించి చూద్దాం. ఇట్ ఈస్ యూజువల్లీ ద సిమ్టమ్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్, మన కడుపు భాగం నుంచి దాని యొక్క కింది భాగం, బయాలజీలో చదివితే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ పార్ట్స్ గురించి, కడుపు మరియు దానికి సంబంధించిన కింది భాగాన్ని గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ విచ్ కెన్ బి కాజ్ బై వెరైటీ ఆఫ్. దేనివల్ల వస్తుందండి? ఇక్కడ చూడండి. దేనికి డయేరియా గల కారణాలు దేని వల్ల వస్తాయంటే ఒక వైరస్ వల్ల రావచ్చు, లేదంటే ఒక పారాసైట్ వల్ల రావచ్చు, లేదంటే బ్యాక్టీరియా వల్ల కూడా మీకు ఈ డయేరియా అనేది రావచ్చు. సో డయేరియాకి హెడ్ ఫాస్ట్ రూల్ లేదు, బ్యాక్టీరియా వల్లనే వస్తుంది, వైరస్ వల్లనే వస్తుందని లేదు. ఎనీ ఆఫ్ దీస్, వైరల్, పారాసైట్ లేదా బ్యాక్టీరియా, 3 రకాలుగా మీకు డయేరియా అనేది సోకవచ్చు. సో డయేరియా డిజీజ్ మీకు ఇంతకుముందే చెప్పాను, 1.3 మిలియన్ల చిన్నారులు, అండర్ 5 ఏజ్ ఉన్న పిల్లలు మరణించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం, అకార్డింగ్ టు ఎవరండి? యూనిసెఫ్ రిపోర్ట్. ఇట్లాంటి పదాలు మీరు వాడాలి మీ ఆన్సర్లో. యూనిసెఫ్ రిపోర్ట్ అనే పదం ఖచ్చితంగా వాడాలి. నెక్స్ట్, కీ ఫ్యాక్టర్స్ ఆఫ్ డయేరియా గురించి ఇంకొద్దిగా స్టాట్స్ తెలుసుకుందాం. ఎందుకంటే అసలు ఎందుకు చదవాలి అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ ఫ్యాక్ట్స్ అనేవాడు ఏం చేస్తాయంటే మీకు ఒక అవగాహన ఇస్తాయి. ఓకే, ఇందుకోసం నాకు ఈ డిజీజ్ అనేది తెలియాలి, ఎందుకంటే మీరు అవ్వేది గ్రూప్ 1 ఆఫీసర్ లేదా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. సో పబ్లిక్ సేవ చేయాలి, కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలియాలి. సో చూడండి, డయేరియా డిసీజ్ ఈజ్ ద సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ చిల్డ్రన్ అండర్ 5 years old. ఇట్ ఈస్ బోత్ ప్రివెంటబుల్ అండ్ ట్రీటబుల్. దీన్ని అణిచివేయచ్చు, దీన్ని క్యూర్ కూడా చేయవచ్చు. ఇంకా
ప్రపంచంలోనే అత్యధిక జనాభాని అండర్ 5లో ఉన్న పిల్లల్ని మరణాలకు కారణం ఏంటి అండి? రెండో అతిపెద్ద మరణాలకు కారణం ఏంటి? డయేరియా. ఇలాంటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆన్సర్ మొదలుపెట్టే ముందు ఇలాంటి పాయింట్స్ రాయాలి ఖచ్చితంగా. నెక్స్ట్, ఈచ్ డయేరియా కిల్స్ అరౌండ్ 5,25,000 చిల్డ్రన్ అండర్ 5. కానీ యూనిసెఫ్ రిపోర్ట్ ప్రకారం 1.3 మిలియన్. మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఇది WHO రిపోర్ట్ అండి. ఇక్కడ ఇచ్చిన ప్రతి రిపోర్ట్ జెన్యూన్ అండ్ జెనెటిక్ రిపోర్ట్స్. అండ్ ఎ సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ ఆఫ్ డయేరియల్ డిసీజ్ కెన్ బి ప్రివెంటెడ్ త్రూ సేఫ్ డ్రింకింగ్ వాటర్, అడిక్వేట్ శానిటేషన్ అండ్ హైజీన్. క్లీన్ చేసినటువంటి వాటర్ కానివ్వండి, మీరు నీట్గా డ్రెస్ చేసుకోవడం, స్నానం చేయడం, హైజీనిటీ మెయింటైన్ చేయడం, చేతులు ఫ్రీక్వెంట్గా కడుక్కోవడం, మరియు క్లీన్ అండ్ హెల్తీ ఫుడ్ని తినడం. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పొంటికి తినకుండా ఇంట్లో మంచిగా బాయిల్ చేసి కుక్ చేసిన ఫుడ్ తినడం ద్వారా మీరు డయేరియాని నివారించవచ్చు. ఓకే, గ్లోబల్లీ దెర్ ఆర్ నియర్లీ 1.7 బిలియన్ కేసెస్ ఆఫ్ చైల్డ్హుడ్ డయేరియా డిసీజ్ ఎవ్రీ ఇయర్. దాదాపు ప్రపంచం మొత్తంలో కూడా 100 కోట్లకి పైన వ్యక్తులు లేదా పిల్లలందరూ కూడా డయేరియా బారిన సోకబడుతుంటారు. ఓకే, డయేరియా ఈజ్ ఎ లీడింగ్ కాజ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఇన్ చిల్డ్రన్ అండర్ 5. డయేరియా అనేది మాల్ న్యూట్రిషన్కి చాలా కీలకంగా ప్లే చేస్తుంది. ఓకే, most of the children who affected with diarrhea, what happened, the stool comes out frequently and the intestine will not have enough time to take the nutrients. అంటే మీ ఇంటెస్టైన్లో ఎప్పుడైతే ఫుడ్ వెళ్తుందో అక్కడ ఇంటెస్టైన్ అబ్జర్వ్ చేసుకోవాలి అందులో ఉన్న వాటర్ కానీ న్యూట్రియంట్స్ కానీ. కానీ డయేరియా వచ్చిన వ్యక్తికి ఏమవుతుంది, ఆ వాటర్లో ఉన్న మినరల్స్, ఆ న్యూట్రియంట్స్ అన్నీ కూడా బయటికి రావడం మొదలు పెడతాయి. సో వాట్ హ్యాపెన్స్, ఆ పిల్లాడికి న్యూట్రిషన్స్ అనేటివి ఉండవు. ఓకే, నెక్స్ట్ చూడండి, కాజెస్ ఆఫ్ డయేరియా. సింపుల్ అండి, కాజెస్ ఏముంటాయి? అకర్స్ వెన్ ద ఫ్లూయిడ్ కెనాట్ బి అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద కంటెంట్స్ ఆఫ్ బౌల్ ఆర్ వెన్ ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ ఈస్ సెక్రెటెడ్ ఇన్ టు ద బౌల్ కాజింగ్ వాటరీ ఫీసెస్. అంటే మీ ఇంటెస్టైన్స్లో అది ఇంటెస్టైన్ వాటర్ అబ్జర్వ్ చేయలేకపోవడం మరియు ఎక్సెస్ వాటర్ని మీ స్టూల్లోకి, అంటే మీరు రోజు మార్నింగ్ వెళ్ళే స్టూల్లోకి పుష్ చేయడాన్ని ఏమంటాం? డయేరియా అంటాం బేసికలీ. అంటే వాటరీగా ఉండడం. దేర్ ఆర్ 3 క్లినికల్ టైప్స్ ఆఫ్ డయేరియా. 3 రకాల డయేరియాస్ ఉన్నాయి క్లినికల్లీ. వాటిని ఎలా డివైడ్ చేశారు చూడండి. అక్యూట్ వాటరీ డయేరియా, చాలా చిన్నగా వాటరీగా ఉండే, సింపుల్గా ఉంటుంది, త్వరగా క్యూర్ చేయొచ్చు. ఓకే, లాస్ట్ సెవరల్ హవర్స్ టు డేస్, ఇంక్లూడ్స్ కలరా ఒక టైప్ ఆఫ్ డయేరియా. నెక్స్ట్ అక్యూట్ బ్లడీ డయేరియా, అంటే కొంచెం రక్తస్రావం కూడా ఉంటుంది మీరు డయేరియాలో, మీ స్టూల్లో, కాల్డ్ డిసెంట్రీ. దీన్ని ఏమంటామండి? డిసెంట్రీ అంటాం. ఓకే, నెక్స్ట్ పర్సిస్టెంట్ డయేరియా, లాస్ట్ 14 days ఆర్ లాంగర్, ఎప్పుడు చాలా రోజుల పాటు లాంగ్ టర్మ్లో ఉంటుంది. ఇది బేసికల్లీ ఆటో ఇమ్యూనిటీ లేని వ్యక్తులకి, ఏజ్ పడిన వ్యక్తులకి లేదా చిన్న పిల్లలకి, ఎవరైతే ఇతర రోగాల బారిన పడతారో వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఏంటండి అది? ప్రివెంటివ్ పర్సిస్టెన్స్ డయేరియా. నెక్స్ట్ షార్ట్ టర్మ్ డయేరియా గురించి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే డయేరియాకి వ్యాక్సినేషన్ ఉందా లేదా? సో డయేరియాకి వ్యాక్సిన్ ఉంది, కానీ ప్రతి టైప్ ఆఫ్ డయేరియాకి వ్యాక్సిన్ లేదు మన దగ్గర. ఓకే, డయేరియాలో రోటా వైరస్ వల్ల వచ్చే డయేరియాకి మన దగ్గర వ్యాక్సినేషన్ ఉంది. దానికి మించి ఇతర కారణాల వల్ల, పారాసైట్ ద్వారా కానివ్వండి, ఇంకా వేరే విధాల వల్ల కానివ్వండి, వచ్చే డయేరియాకి మన దగ్గర వ్యాక్సిన్ లేదు. కాబట్టి ఎంత వ్యాక్సినేషన్ ఉన్నప్పటికీ మనం జాగ్రత్తగా, మనం క్లీన్గా ఉంటేనే డయేరియా మనకి సోకకుండా ఉంటుంది. కేవలం పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా దీనికి సోకబడతారు, వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. ఓకే, నౌ యు సీ, సో మనము మిషన్ ఇంద్రధనుష్ కింద ఇచ్చే వ్యాక్సిన్స్లో డయేరియా వ్యాక్సిన్ అంటే రోటా వైరస్ వ్యాక్సిన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడవచ్చు, దిస్ ఈస్ హౌ ద వైరస్ లుక్స్ లైక్. ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, diarrhea usually a symptom of gastroenteritis infection caused by virus such as Norovirus. మీరు కనుక రోజు పేపర్ చదివే వ్యక్తులైతే, ఖచ్చితంగా పేపర్ చదవాలి ప్రతి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అయితే ఈ నోరోవైరస్ అన్న పదాన్ని రీసెంట్లీ November 2021, ఈ వీడియో తీసే టైం కల్లా November 2021లో ఈ పదాన్ని మీరు ఫ్రీక్వెంట్గా విని ఉండాలి. దీని గురించి మనం ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి రోటా వైరస్ వల్ల రావచ్చు. పారాసైట్స్ లైక్ గియార్డ్రియా వచ్చేసి ఇలా ఉంటుందండి, చిన్నగా ఇలా న్యూక్లియస్ ఉండి ఇలా గియార్డ్రియా పారాసైట్, కంటికి కనబడదు. గియార్డ్రియా ఇంటెస్టైనల్స్,
దట్ కాజెస్ గియార్డియాసిస్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్. ఓకే, బ్యాక్టీరియా సచ్ యాజ్ క్యాంప్లోబ్యాక్టర్, కొలిస్ట్రియం డిఫిసిల్ అండ్ ఎస్కాట్రికా ఈకాయిల్ అంటాం దీన్ని. ఈకాయిల్కి కూడా మన దగ్గర వ్యాక్సిన్ ఉంది, దానికి ట్రీట్మెంట్ ఉంది. అండ్ సాల్మోనెల్లా అండ్ షింగెలా. ఓకే, ఈ సాల్మోనెల్లా అండ్ షింగెలా ఎస్తో డిఫరెన్షియేట్ చేస్తాం ముందట. సో ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి. బేసికలీ సాల్మోనెల్లా అండ్ షింగెలా కాజెస్ కలరా. బేసికల్లీ ఏం కాజ్ చేస్తాయండి? కలరా. ఓకే, ఈ కలరా అనే దాన్ని కాజ్ చేస్తుంది. దాని గురించి కూడా డీటెయిల్గా చూద్దాం. దే ఆల్ మే కాజ్ ఫుడ్ పాయిజనింగ్. ఈ అన్ని రకాలు బ్యాక్టీరియా కానివ్వండి, పారాసైట్ కానివ్వండి, వైరస్ కానివ్వండి, ఇవన్నీ ఏం చేస్తున్నాయండి? ఫుడ్ పాయిజనింగ్ చేసి మనని దేనికి ఎఫెక్ట్ చేస్తున్నాయి? డయేరియా లేదా డిఫ్తేరియా లేదా కలెరాకి. సో ఇలా ఉంటుంది. ఒక పేషెంట్కి డయేరియా వస్తే ఎలా ఉంటాడో ఇక్కడ చూడండి. సో దేనివల్ల డయేరియా వస్తుందో ఒకసారి ఇక్కడ క్లియర్గా ఉంది. శానిటేషన్ లేకపోవడం వల్ల, నీట్గా లేకపోవడం వల్ల, డర్టీ వాటర్ తాగడం వల్ల, జనాభాలో గుంపులో తిరగడం వల్ల, లేదా చేతులు కడుక్కోకపోవడం వల్ల, సరైన తిండి పదార్థాలు తినకపోవడం వల్ల, అతిగా మెడికేషన్స్ తీసుకోవడం వలన కూడా, యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకునే వ్యక్తులకి లేదా మెడిసిన్స్ ఎక్కువగా తీసుకునే వ్యక్తులకు కూడా ఈ డయేరియా అనేది సోకడం జరుగుతుంది. బ్యాక్టీరియా, వైరసెస్ అండ్ పారాసైట్స్ ద్వారా. ఓకే, కోహాబిటేషన్ విత్ ఎనిమల్స్. మీ చుట్టుపక్కల ఉన్న మీ ఎనిమల్స్, ఏ కుక్కలు కానివ్వండి మనం ఇంట్లో పెంచుకునేవి, అవి కనుక ఇంట్లో ఫీసెస్ పోతే ఆ చుట్టుపక్కల మనం తిరుగుతూ ఉంటే దాని ద్వారా కూడా డయేరియా అనేది మనకు సోకే అవకాశం అతిగా ఉంటుంది. ఓకే, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మనం చూసినవే సిమ్టమ్స్ మళ్ళీ ఒకసారి చూడండి. వాంతి రావడం, జ్వరం రావడం, లూజ్ మోటార్స్ ఉండడం, మరియు అబ్డామిన్లో పెయిన్ రావడం, పొత్తి కడుపులో నొప్పి ఉండడం. ఓకే, అదర్ కాజెస్ ఆఫ్ షార్ట్ టర్మ్ డయేరియా మరియు ఎటువంటి కారణాల వల్ల వస్తుంది? మీరు ఎప్పుడైనా స్ట్రెస్ గురైనా, ఎమోషనల్గా వీక్ అయిపోయినా అప్పుడు వస్తుంది. ఎమోషనల్ అప్సెట్ ఆర్ యాంగ్జైటీ, కోపం వల్ల కూడా. ఇంటేక్ ఆఫ్ టూ మచ్ కాఫీ ఆర్ ఆల్కహాల్, అతిగా డ్రింక్ చేయడం వల్ల లేదా అతిగా కాఫీ తీసుకోవడం వల్ల. ఎనీ ఫుడ్ ఎలర్జీ, మీకు కనుక ఫుడ్ ఎలర్జీ ఉంటే ఆ ఫుడ్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా డిస్టర్బ్ అయిపోతుంది కడుపు, అప్పుడు డయేరియా వస్తుంది. అపెండిసైటిస్, అప్పుడు కూడా డయేరియా ఉంటుంది. డ్యామేజ్ టు లైనింగ్ ఆఫ్ ఇంటెస్టైనల్ డ్యూ టు రేడియోథెరపీ. క్యాన్సర్ పేషెంట్స్కి రేడియోథెరపీ ఇచ్చేటప్పుడు డయేరియా అనేది చాలా కామన్ అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, డయేరియా కెన్ ఆల్సో సమ్ టైమ్స్ బి సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెడిసిన్స్. లైక్ ఎటువంటి మెడిసిన్స్ తీసుకుంటే మనకు డయేరియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? చూడండి, యాంటీబయోటిక్స్ వల్ల, యాసిడ్ మెడిసిన్స్ దట్ కంటైన్ మెగ్నీషియం, సమ్ మెడిసిన్స్ దట్ యూజ్డ్ ఇన్ కీమోథెరపీ. చూడండి, క్యాన్సర్ సంబంధించినవి. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఎక్కువగా మీరు ఏమంటారు, విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా అతిగా తీసుకోకూడదు. ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. అతిగా అవి తీసుకోవడం వల్ల వస్తుంది. సెలెక్టివ్ స్టెరోట్రిన్ రీఅప్టేక్ ఇన్హాబిటర్స్ అండ్ లాక్సేటివ్ మెడిసిన్స్ దట్ హెల్ప్ టు ఎంప్టీ ద బౌల్స్ ఇఫ్ కాన్స్టిపేషన్. లాక్సేటివ్ అంటే ఏమంటాము, కొంచెం బ్యాక్టీరియాకి సంబంధించినవి అండి అవి. అటువంటి మెడిసిన్స్ ఏవైతే మన కడుపు టైట్గా ఉండి మోషన్ రాకుండా ఉంటుందో అటువంటి మెడిసిన్స్ కూడా అత్యధిక క్వాంటిటీలో తీసుకున్నా కూడా డయేరియా అనేది వస్తుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ డయేరియా మనం చూసాం, లాంగ్ టర్మ్ డయేరియా, అంటే ఎక్కువ కాలం ఉండే డయేరియా అది. సో దీనికి ఏంటి? బేసికల్లీ ఇది అందరికీ రాదండి. దీనికి బౌల్ క్యాన్సర్ అంటే మన ఇంటెస్టైనల్స్లో లేదా స్టమక్లో ఎక్కడైనా కణితి కానీ క్యాన్సర్ కానీ ఏర్పడితే వారికి కంటిన్యూస్గా డయేరియా అనేది ఉండడం జరుగుతుంది. వాళ్ళని ఎల్లప్పుడూ ఒకసారి కన్నేసి ఉంచాల్సి వస్తుంది. క్రానిక్ ప్యాంక్రియాటైసిస్. ఓకే, ప్యాంక్రియాస్ గ్లాండ్ ఏదైతే ఉందో దానిపైన అది అత్యధిక ఇన్ఫ్లమేషన్ పొందడం ద్వారా, బేసికలీ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వ్యక్తులకి ఈ ప్యాంక్రియాసైటిస్ లేదా జాండీస్ వచ్చిన వాళ్ళకి కూడా ఇటువంటి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్, కోయిలియాక్ డిజీజ్, ఏ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ డిసార్డర్ వేర్ వన్ ఈజ్ ఇంటాలరెంట్ టు ప్రోటీన్, గ్లూటెన్. ఈ గ్లూటెన్ ఇంటాలరెన్స్ అనే ఉన్న వ్యక్తులకి ఈ డిజీజ్ వల్ల కడుపులోకి వెళ్ళిన ఫుడ్ అరగకుండా టైట్గా అయిపోవడం వల్ల కూడా డయేరియా అనేది రావడం జరుగుతుంది. గ్లూటెన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ మధ్య గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అని చూస్తున్నాం. బేసికలీ వీట్లో అత్యధిక మొత్తంలో మరియు మేజ్లో గ్లూటెన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్,
Crohn's disease, a condition that causes inflammation of gastrointestinal tract. Okay, appudu kuda. Next, irritable bowel syndrome, a poorly understood condition where the normal functions of the bowel are disturbed. అంటే మామూలుగా ఉన్న కడుపు డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా మీకు ఈ డిసీజెస్ వస్తాయి. నెక్స్ట్, మైక్రోస్కోపిక్ కొలిటిస్ అండ్ అల్ట్రాటివ్ కొలిటిస్ అండ్ సిస్టిక్ ఫైబ్రోసిస్, ఇవన్నీ కూడా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మైక్రోస్కోపిక్ కొలిటిస్, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ దట్ కాజెస్ వాటరీ డయేరియా. అల్సరేటివ్ కొలిటిస్, అల్సర్ రావడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి సిస్టిక్ ఫైబ్రోసిస్ అండి. సిస్టిక్ ఫైబ్రోసిస్లో మీ లంగ్స్ కానీ లేదా ఇంటెస్టైనల్ పార్ట్స్ కానీ ఫైబ్రోసిస్కి గురవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ లేదా డిసీజే ఇదండి. సో యూ కెన్ పాస్ ద వీడియో అండ్ లుక్ ఎట్ ఎవ్రీ causes of diarrhea. Okay, so we'll go for the next. Persistent diarrhea can also sometimes occur following a gastriectomy. గ్యాస్ట్రియాక్టమీ అంటే ఇప్పుడు లావుగా ఉన్న వ్యక్తికి తన కడుపుని సైజుని చిన్నగా తగ్గించడం వల్ల తను సన్నగా కావడానికి ఆపరేషన్ చేస్తారు. సో అటువంటి ఆపరేషన్, నీ కడుపు సైజుని చిన్న చేయడం వల్ల లేదంటే మీ కడుపుని తీసేయడం వల్ల, ఇటువంటి ఆపరేషన్స్ వల్ల కూడా మీకు డయేరియా అనేది సోకడం జరుగుతుంది. సో దిస్ ఇస్ సర్జికల్ ఆపరేషన్ టు రిమూవ్ ద పార్ట్ ఆఫ్ స్టమక్. ఓకే, డయేరియా కెన్ ఆల్సో సమ్టైమ్స్ బి కాజ్డ్ బై bariatric surgery. Bariatric surgery అంటే వెయిట్ లాస్ సర్జరీ. ఓకే, నెక్స్ట్ సిమ్టమ్స్ ఏముంటాయి డయేరియాలో? ఇప్పటివరకే చూసాం మనం. ఏముంటాయండి? వాటరీ స్టూల్స్, అబ్డామిన్లో కడుపులో నొప్పి, క్రాంప్స్ అంటే పిసకడం అన్నమాట, థిన్ అండ్ లూజ్ స్టూల్స్, నాసియా అండ్ వామిటింగ్, సెన్స్ ఆఫ్ అర్జెన్సీ టు హ్యావ్ బౌల్ మూమెంట్స్, ఎప్పుడు వస్తుందని పరిగెత్తుతూనే ఉంటాం. ఇన్ అడిషన్ టు దీస్ సిమ్టమ్స్, డిస్క్రైబ్ ద సిమ్టమ్స్ ఆఫ్ కాంప్లికేటెడ్ డయేరియా ఇంక్లూడ్. కాంప్లికేటెడ్ డయేరియాలో ఏమేమి ఉంటాయి? బ్లడ్ రావడం ఒకటి. ఓకే, బ్లడ్తో పాటు ఒక పచ్చని మ్యూకస్ రావడం, లేదా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏది తింటే అది తిన్నట్టుగానే బయటికి రావడం, వెయిట్ లాస్ అవ్వడం మనం, అదేంటి పర్సిస్టెంట్ డయేరియాలో. ఆ తర్వాత జ్వరం రావడం. ఓకే, కెన్ లీడ్ టు డీహైడ్రేషన్, మన ఒంటిలో ఉన్న నీరు శాతాన్ని కూడా కోల్పోతూ ఉంటాం వెంటనే. అందుకేనండి ఒంటిలో ఉన్న నీరు శాతం కోల్పోవడం వల్లనే మేజర్ కాజ్ ఆఫ్ డెత్ డ్యూ టు డయేరియా. ఓకే, సో డయాగ్నోసిస్, దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది? ఒకసారి ట్రీట్మెంట్ చేసే ముందే డయాగ్నోస్ చేయాలి కదా. ఎలా చేయాలి అంటే కారణాలు ఏంటి, అసలు ఉందా లేదా ఈ వ్యక్తికి అనే ఒక డయాగ్నోసిస్ ఉంటుంది. సో డయాగ్నోసిస్లో ఇన్ఫాంట్స్లో ఏం చేస్తామంటే moderate or severe young children associated with blood, associated non-cramping abdominal pain, in travelers, in food handlers because of the potential infector. అంటే వీళ్ళందరిలో కూడా మనం డయాగ్నోస్ చేయాలి. వేరియట్ పీపుల్ అంటే చిన్నపిల్లలకి ఒక రకంగా, పెద్దవారికి ఒక రకంగా, యంగ్ చిల్డ్రన్స్కి ఒక రకంగా, బ్లడ్ వచ్చే వారికి ఒక రకంగా, ట్రావెల్ చేస్తూ బయట తినడం ద్వారా వచ్చిన వారికి ఒక విధంగా. సో వీళ్ళందరినీ కన్సిడర్ చేస్తూ వారిని మనం డయాగ్నోస్ చేయాలి. సో డయాగ్నోసిస్లో ఎలా డయాగ్నోస్ చేస్తాం చూడండి. ఫస్ట్ వచ్చేసి స్టూల్ శాంపుల్, మీ యొక్క బౌల్ని, మీ యొక్క స్టూల్ని వాళ్ళు శాంపుల్గా తీసుకొని దాన్ని టెస్ట్ చేసి మీకు డయేరియా ఉందో లేదో చెప్తారు. టు నో ద కాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, అంటే వైరస్ ద్వారా వచ్చిందా, బ్యాక్టీరియా ద్వారా వచ్చిందా, లేకుంటే ఏదైనా పారాసైట్ ద్వారా వచ్చిందా అని మీ స్టూల్ టెస్ట్లో తెలిసిపోతుంది. మళ్ళీ బ్లడ్ టెస్ట్లో, ఓకే, బ్లడ్ టెస్ట్ ఈస్ జనరలీ డన్ టు టెస్ట్ ద సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ which may suggest disease like inflammatory bowel disease. If the cause of diarrhea is still not clear, then patient may be advised for further investigation. అంటే బ్లడ్ డిజీజ్లో ఏం తెలుస్తుందండి, మీకు ఇమ్యూనిటీ అనేది అటాక్ చేస్తూ ఉంటుంది. వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇమ్యూన్ సిస్టమ్ని కాపాడుకోవడానికి అది అక్కడికి వెళ్ళి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తూ ఉంటుంది. అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువ అనుకోండి, ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. సో ఇన్ఫెక్షన్ ఉంది కానీ దానికి ఇంకా క్లియర్ కారణాలు తెలియాలంటే ఈ 2 టెస్టులు చేయాలి. ఆ టెస్ట్లో ఏంటండి, సిగ్మోయిడోస్కోపీ, వేర్ ఇందులో ఏం చేస్తామంటే ఇన్స్ట్రుమెంట్ కాల్ సిగ్మోయిడోస్కోప్, ఎ థిన్ ఫ్లెక్సిబుల్ ట్యూబ్ విత్ ఎ స్మాల్ కెమెరా అండ్ లైట్ ఆన్ ది ఎండ్. ఒక సన్నటి ట్యూబ్ని మీ ఇంటెస్టైన్లోకి నెట్టేస్తారండి. టు వాచ్ ద ఇంటెస్టైనల్ పార్ట్స్, సి ఇన్సర్టెడ్ ఇన్ టు ద రెక్టమ్ అప్ టు ద సిగ్మోయిడాల్ కోలిన్, S-shaped లాస్ట్ పార్ట్ ఆఫ్ ద కోలిన్ అంటే మీ యొక్క లార్జ్ ఇంటెస్టైన్లోకి నెట్టేసి అసలు ఎలా ఉంది కండిషన్ అనేది అక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కొలోనోస్కోపీ, ఎ సిమిలర్ ప్రొసీజర్ దట్ యూజెస్ లార్జర్ ట్యూబ్ కాల్డ్ కొలోనోస్కోప్ టు ఎగ్జామిన్ ద లార్జ్ ఇంటెస్టైన్ కాల్డ్ కోలన్. ఇది ఇంకొంచెం పెద్ద ట్యూబ్ని పంపించేసి ఇంకా క్లియర్గా
అబ్జర్వ్ చేయడానికి చూస్తూ ఉంటారు. నెక్స్ట్ దీన్ని మేనేజ్ ఎట్లా చేయాలి? డయేరియా వచ్చిన వ్యక్తిని మేనేజ్ చేయాలి. ఎందుకంటే అతను ప్రాణాలు కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలంటే మనం వారికి ఖచ్చితంగా వాటర్ ఇస్తూ ఉండాలి రెగ్యులర్గా. ఎస్పెషల్లీ ఓఆర్ఎస్ ఇవ్వడం చాలా మంచిది. ఏంటంటే ఓఆర్ఎస్లు ఖచ్చితంగా రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. అప్పుడే వారికి వాళ్ళ మినరల్స్ కానివ్వండి, సాల్ట్స్ కానివ్వండి డిక్రీజ్ కాకుండా ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. ఒకవేళ ఈ నీళ్లు ఇచ్చినా తగ్గకపోతే అటువంటి సమయంలో సెలైన్స్ ఎక్కివ్వడం ఖచ్చితం. సో ఇక్కడ చెప్పాను ఓఆర్ఎస్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఓకే, లేదా పెరుగు లేదా చల్లలో ఉప్పు కొద్దిగా చక్కెర కలిపి ఇవ్వడం కూడా చాలా మంచిది. దాన్నే యోగట్ అంటాం, సాల్టెడ్ యోగట్. ఓకే, ఉప్పు కలిపిన పెరుగు వంటి పదార్థాలు. సో చికెన్ సూప్స్ లాంటివి, వెజిటేబుల్ సూప్స్ లాంటివి కొద్దిగా ఉప్పు కలిపి సూప్లా ఉంటే తాగడం చాలా మంచిది. నెక్స్ట్ మెడికేషన్స్ ఏమిస్తాం బేసికలీ. ఓకే, యాంటీబయోటిక్స్ అనేటివి చాలా బెనిఫిషియల్గా ఉంటాయి డయేరియాని క్లీన్ చేయడానికి. సో యాంటీబయోటిక్స్ ఆర్ బెనిఫిషియల్ ఇన్ సర్టెన్ టైప్స్ ఆఫ్ అక్యూట్ డయేరియా అండ్ ఆర్ యూజువల్లీ నాట్ యూజ్డ్ ఎక్సెప్ట్ ఇన్ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్. ఓకే, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఉంటాయండి, అంటే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు మీరు. పెప్టోబిస్మాల్, ఓకే, బిస్ముత్ ఉంటుంది ఇందులో, బిస్ముత్ అండ్ యాంటీ మోటిలిటీ డ్రగ్స్ ఇమోడియం ప్లస్. ఈ 2 డ్రగ్స్ తీసుకోవడం ద్వారా మీరు ఈ డ్రగ్స్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ డ్రగ్స్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దే యాడ్ యూ 1 ఎక్స్ట్రా మార్క్ ఇన్ యువర్ ఎగ్జామ్. సో మామూలుగా తినే పదార్థాలు కూడా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఈ సమయంలో తినడం, అది కూడా కుక్డ్ ఫ్రూట్స్ అండ్ కుక్డ్ వెజిటేబుల్స్ తింటే చాలా మంచిది. మన డైట్ని కూడా ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేసుకోవాలి. సో తద్వారా మనం డయేరియాని కొద్ది రోజుల్లోనే మేనేజ్మెంట్కి తెచ్చేసి క్యూర్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ డయేరియాని ప్రివెంట్ ఎట్లా చేయాలి అంటే, అసలు డయేరియా నాకు రాకూడదు, నాకు డయేరియా వచ్చినాక నేను క్యూర్ ఎందుకు అవ్వాలి, నాకు డయేరియానే వద్దు అనుకుంటే ఈ పాయింట్స్ అనేది ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, వాష్ యువర్ హ్యాండ్స్ థరోలీ. మీ చేతులు ఎల్లప్పుడూ కడుగుతూ ఉండండి. బయటికి వెళ్ళి వచ్చారా కడగండి, తినే ముందు ఉన్నారా కడగండి. సో వాష్ యువర్ హ్యాండ్స్ కంటిన్యూస్లీ. టు గెట్ టాయిలెట్ క్లీన్, మీ టాయిలెట్స్ శుభ్రంగా ఉంచుకోండి. ఇంక్లూడింగ్ ద హ్యాండిల్ అండ్ సీట్, మీ టాయిలెట్ సీట్ మరియు మీ టాయిలెట్ హ్యాండిల్ కూడా నీట్గా ఉండాలి. విత్ డిస్ఇన్ఫెక్ట్మెంట్ ఆఫ్టర్ ఈచ్ బౌల్ ఆఫ్ డయేరియా. ఇప్పుడు మీకు డయేరియా వచ్చింది అనుకుందాం. సో రాకూడదు ఎవరికి. ఒకవేళ డయేరియా వస్తే మీ ఇంట్లో వారికి ఆ డయేరియా సోకకూడదు, అవునా కాదా? సో మీరు కంటిన్యూస్గా ఇంట్లో ఒకటే బాత్రూమ్ ఉంది, మీరు వెళ్ళి వస్తున్నారు, ఆ బాత్రూమ్ అంతా పాడైపోయింది ఇప్పుడు. సో మీరు దాన్ని డిస్ఇన్ఫెక్ట్మెంట్ చేయకపోతే మీ తల్లిదండ్రులు కానీ మీ పిల్లలు కానీ ఇంకెవరైనా ఆ టాయిలెట్ని యూజ్ చేసే వ్యక్తికి డయేరియా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పబ్లిక్ టాయిలెట్స్ నీట్గా లేకుంటే వెళ్ళకండి. ఓకే, నెక్స్ట్ అవాయిడ్ షేరింగ్ టవల్స్ని షేర్ చేసుకోకండి. కట్లరీ అండ్ యుటెన్సిల్స్ విత్ అదర్ హౌస్ మెంబర్స్. మీరు తినే ప్లేట్ కానివ్వండి, మీరు తినే ఏదైనా కూడా ఇతరుల మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోకండి. టిల్ యు ఆర్ క్యూర్డ్ విత్ డయేరియా. మామూలుగా షేర్ చేసుకోకండి ఎప్పుడు కూడా. అవాయిడ్ రిటర్నింగ్ టు ద వర్క్ ఆర్ స్కూల్ అంటిల్ 48 hours ఆఫ్టర్ ద లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ డయేరియా. మినిమం ఒక 48 గంటలు బడికి వెళ్ళకుండా రెస్ట్ తీసుకొని క్యూర్ అయిన తర్వాతే వెళ్ళండి. సో ఇది వచ్చేసి మన ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా డయేరియా తగ్గడానికి, అది చిన్నపిల్లల్లో, తల్లులకు కూడా వస్తుంది, గర్భవతులు ఉన్న తల్లుల్లో కూడా వస్తుంది. సో దానికోసం ఓఆర్ఎస్ మరియు జింక్ ట్యాబ్లెట్స్, ఎస్పెషల్లీ ట్రీట్మెంట్లో ఏం వాడతామండి, జింక్ ట్యాబ్లెట్స్. గుర్తుపెట్టుకోవాలి మీరు, జింక్ ట్యాబ్లెట్స్ మరియు ఓఆర్ఎస్. వీటిని ఆశా వర్కర్స్ ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి ఊర్లో, ప్రతి వాడలో ఉండేలా చూసుకుంటున్నారు. వీళ్ళ దగ్గర ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. సో నేషనల్ ఓఆర్ఎస్ డే అని చెప్పేసి మనం July 29, 2020లో స్టార్ట్ చేసుకొని డయేరియా ఎట్లా ప్రివెంట్ చేయాలో కొన్ని పాయింట్స్ ఇచ్చుకున్నాం. చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి. ఓకే, మరియు ఇట్లా జింక్ ట్యాబ్లెట్స్ మీ దగ్గర పెట్టుకోవాలి. 14 రోజుల పాటు మీరు తీసుకోవాలి. ఎందుకు అంటే మీకు మినరల్స్ అనేవి తగ్గిపోతాయండి. మీరు డయేరియా వచ్చినప్పుడు వాటర్ స్టూల్స్లో మనిషికి అవసరమైన ప్రతి మినరల్ అవుట్ అవుతుంది. ఈ జింక్ అనేది ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టు ఫైట్ డయేరియా. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డయేరియాని ఫైట్ చేయడానికి ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుందో కూడా మనం తెలుసుకోవాలి. అది ఖచ్చితమైంది. సో ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్నైట్. ఓకే, ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్నైట్. ఇది 2015 కంటే ముందు నుంచి స్టార్ట్ చేసినప్పటికీ కంటిన్యూస్గా దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ డయేరియా అనేది లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాం మనం. ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరి కింద ఉందండి ఇది?
ఈ మినిస్ట్రీని గుర్తుపెట్టుకోండి. అన్ని డిజీజెస్, దాదాపు అన్ని డిజీజెస్ కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లాంచ్డ్ ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్నైట్ ఇన్ ఆర్డర్ టు ఇంటెన్సిఫై ఎఫర్ట్స్ టు రిడ్యూస్ చైల్డ్ డెత్స్ డ్యూ టు డయేరియా. పిల్లల మరణాలు కాకుండా డయేరియా ద్వారా ఈ యొక్క మిషన్ని మనం స్టార్ట్ చేసాం. The ministry has made the national priority to bring health outcome among children to the level equitable with the rest of the world. ప్రపంచ దేశాలకి అనుకూలంగా, ప్రపంచ దేశాలకి ధీటుగా మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా చేయడానికే ఈ యొక్క పాలసీని తీయడం జరిగింది. ఓకే, త్రూ దిస్ ఇనిషియేటివ్ మినిస్ట్రీ విల్ మొబిలైజ్ హెల్త్ పర్సనల్, స్టేట్ గవర్నమెంట్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ టు ప్రియారిటైజ్ ఇన్వెస్ట్మెంట్ in control of diarrhea, one of the most common childhood illness. స్టేట్స్లని, వర్కర్స్ని, గ్రౌండ్ లెవెల్ హెల్త్ కేర్ వర్కర్స్ని, వీళ్ళందరినీ అంటే ప్రతి స్టేక్ హోల్డర్ని ఇంక్లూడ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ కోసం, డయేరియాని తీయడం కోసం ఈ మిషన్ ఏర్పడింది. It aims to create a mass awareness about the most efficient and low-cost diarrhea treatment, a combination of oral rehydration salt. ORS అంటే ఏంటండి, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అండ్ జింక్ టాబ్లెట్స్. WHO రికమెండెడ్ అండి ఇది. ఓరల్ రీహైడ్రేషన్ అండ్ జింక్ టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల పిల్లాడిని చనిపోకుండా కాపాడగలం. సో ఇటువంటి దీని యొక్క అవేర్నెస్, ఇటువంటి ట్రీట్మెంట్ యొక్క అవేర్నెస్ ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి ఉండేలా చూడడమే దీని యొక్క మేజర్ ఉద్దేశం అండి. డ్యూరింగ్ ద fortnight, intensified community awareness camps on hygiene and operation of ORS and zinc therapy will be conducted at state, district and village level. Fortnight అంటే ప్రతి 14 రోజులు అండి, 14 days. ఓకే, ప్రతి 14 రోజులకు ఒకసారి మన ఆశా వర్కర్స్ కానివ్వండి, గవర్నమెంట్ డాక్టర్స్ కానివ్వండి, ప్రజల్లో మమేకమై ప్రజల్లోకి వెళ్ళి లేదా వారిని పిలిచి ఒక మీటింగ్లా పెట్టి ఓఆర్ఎస్ ఎలా తీసుకోవాలి, జింక్ ట్యాబ్లెట్స్ ఎలా వాడాలి, డయేరియా అంటే ఏంటి, వారి యొక్క అవగాహన పెంచడం ఈ యొక్క మిషన్ యొక్క వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్ అనమాట. నియర్లీ 12 crores under 5 children will be covered during this program across the country. దాదాపు 12 కోట్ల పిల్లల్ని ఈ మూమెంట్లో కలుపుకోవాలని చూస్తున్నాం మనం. During the fortnight, intensified community awareness campaigns on hygiene, promotion of will be conducted. Okay, so మళ్ళీ రిపీట్ చేసాను ఈ పాయింట్స్ మీకు. నెక్స్ట్, ఆశా వర్కర్స్ should undertake distribution of ORS packets to household and under 5 children in her village. ఆశా వర్కర్స్ ఇస్తారు. ఓఆర్ఎస్ కార్నర్స్ ప్రతి వాడకి కానివ్వండి, ప్రతి ఊర్లో ఖచ్చితంగా పెడతాం, అంగన్వాడీ సెంటర్స్లో ఎస్పెషల్లీ. fortnight workers will hold demonstration. Okay, activities are being supported by other ministers. ఇతర మినిస్ట్రీస్ కూడా, ఎవరన్నీ మేజర్ మినిస్ట్రీస్ ఇక్కడ యాడ్ చేసుకుంటే పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి పంచాయతీరాజ్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, బడిలో కూడా పిల్లలకి డయేరియా అవగాహన, బడిలో టాయిలెట్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఎంత నీట్గా పెట్టుకోవాలి, మనని మనం ఎలా చూసుకోవాలి అన్న అవగాహన కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా ఇవ్వాలి, అంతే కదా. అలానే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, పిల్లలు ఇందులో భాగస్వాములు కాబట్టి వారికి. వాటర్ అండ్ శానిటేషన్ ఎవరి కిందకి వస్తుందండి, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి గారి కింద కూడా ఈ అన్ని మినిస్ట్రీస్ కలిసి ఒక గ్రౌండ్ ప్లాట్ఫామ్కి వచ్చి లెవెల్ ప్లేయింగ్ వచ్చి మన అందరికీ డయేరియా నుంచి విముక్తులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పుడు నేను ముందే చెప్పాను, మీరు కనుక న్యూస్ ఫాలో అవుతూ ఉన్నట్టయితే మీరు ఒక కొత్త వైరస్ని మీరు న్యూస్లో చూసుంటారు. ఆ కొత్త వైరస్ ఏంటి, దాట్ వైరస్ ఈజ్ నథింగ్ బట్ నోరోవైరస్. ఓకే, నోరోవైరస్. ఈ వైరస్ని కేరళలో ఈ మధ్యనే మనం గుర్తించాం. అసలు ఈ నోరోవైరస్ ఏంటి, డైరియా గురించి చదివేటప్పుడు ఫస్ట్ స్లైడ్లో సెకండ్ స్లైడ్లోనే చూసాం, నోరోవైరస్ వల్ల డైరియా వస్తుంది, రోటా వైరస్ వల్ల డైరియా వస్తుంది. మరి నోరోవైరస్ ఏంటో తెలుసుకోవాలిగా, చూద్దాం. సో 13 ఇన్ఫెక్టెడ్ విత్ నోరోవైరస్ ఇన్ కేరళ. ఎప్పుడు వచ్చిందని న్యూస్, నవంబర్ 2021లో వచ్చింది. చూద్దాం. సో ఇది నోరోవైరస్ స్ట్రక్చర్, మామూలుగా కనిపించేది నోరోవైరస్ స్ట్రక్చర్. ఎక్కడ ఇన్ఫెక్ట్ చేస్తుందండి మీరు చూడొచ్చు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్, మీ యొక్క ఇంటెస్టైనల్ పార్ట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. చదువుదాం. నోరోవైరస్ విచ్ ఇన్ఫెక్ట్స్ పీపుల్ అక్రాస్ ఏజ్ గ్రూప్స్. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఇన్ఫెక్ట్ చేయాలని ఏమీ లేదు, అందరినీ ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈజ్ ఎ బగ్ సిమిలర్ టు డయేరియా ఇంక్లూడింగ్ రోటావైరస్. ఓకే, డిజీజ్ అవుట్బ్రేక్స్ టిపికల్లీ అకర్స్ అబ్రాడ్ క్రూజ్ షిప్స్, ఇన్ నర్సింగ్ హోమ్స్, డార్మిటరీస్ అండ్ అదర్ క్లోజ్ స్పేసెస్. ఏవైతే టైట్ ప్లేసెస్ ఉంటాయో, మీరు షిప్స్ పైన దూరం వెళ్ళి ప్రయాణాలు చేసేటప్పుడు కానివ్వండి, లేదా మీరు డార్మిటరీస్ అంటే గుంపు గూడిన పడుకునే స్థలాల్లో, ఇటువంటి స్థలాల్లో మీకు ఈ నోరోవైరస్ అనే వ్యాధి సోకొచ్చు.
నెక్స్ట్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ నోరోవైరస్? నోరోవైరస్కి దాదాపు ఫ్రెండ్స్ సిమ్టమ్స్ అన్నీ కూడా డైరియా లానే ఉంటాయి. ఓకే, ద ఇనీషియల్ సిమ్టమ్స్ ఆఫ్ నోరోవైరస్ ఆర్ వామిటింగ్ అండ్ డయేరియా విచ్ షోస్ అప్ 1 or 2 days ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు ద వైరస్. 1 నుంచి 2 రోజుల్లో వైరస్ పూర్తి చెంది దాని ఫుల్ ఫ్లెజ్డ్గా ఎఫెక్ట్ మన బాడీ మీద చూపెడుతుంది. పేషెంట్స్ ఆల్సో ఫీల్ నాసియా అండ్ సఫర్ ఫ్రమ్ అబ్డామినల్ పెయిన్, కడుపు నొప్పి, కళ్ళు తిరగడం, వాంతులు వచ్చే ఫీలింగ్, ఫీవర్, హెడేక్ అండ్ బాడీ ఏక్స్, జ్వరం రావడం, తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు. ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్ లూజ్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కుడ్ లీడ్ టు డీహైడ్రేషన్. మీరు ఎక్స్ట్రీమ్గా ఉంటే మనం డీహైడ్రేట్ అయ్యి చనిపోయే పరిస్థితి కూడా ఎక్కువగా ఉంటుంది. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ నోరోవైరస్? నోరోవైరస్కి ట్రీట్మెంట్ ఏంటండి? ద డిజీజ్ ఇస్ సెల్ఫ్ లిమిటింగ్. ఓకే, అంటే ద ఇన్ఫెక్షన్ ఈవెన్ తో ఇట్ టేక్స్ లాట్ అవుట్ ఆఫ్ పేషెంట్ నార్మల్లీ లాస్ట్ ఓన్లీ ఫర్ 2 to 3 days and most individuals who are not very young or very old malnourished can ride it అవుట్ విత్ సఫిషియంట్ రెస్ట్ అండ్ హైడ్రేషన్. అంటే మామూలుగా ఈ డిజీజ్ వల్ల చనిపోవడం అనేది అంత పెద్దగా ఉండదు. దాదాపు మనం రెస్ట్ తీసుకుంటూ నీళ్ళని ఎక్కువగా తాగుతూ ఉండడం ద్వారా ఈ డిజీజ్ నుంచి తప్పించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హౌ డూ యూ గెట్ నోరోవైరస్? హౌ డూ యూ గెట్ నోరోవైరస్? మీకు నోరోవైరస్ ఎలా సాగింది, ఎలా ఎలా మీరు ఎఫెక్ట్ అయ్యారంటే, నోరోవైరస్ ఇస్ హైలీ కాంటేజియస్, చాలా కాంటేజియస్ అండ్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ. ఎలా ట్రాన్స్మిట్ అవ్వచ్చండి? దీని యొక్క సోర్సెస్ ఏంటి? ఫుడ్, మీరు తినే ఫుడ్ నుంచి కానివ్వండి, మీరు తాగే నీళ్ళ నుంచి కానివ్వండి, లేదా మీరు చుట్టుపక్కల ఉన్న సర్ఫేసెస్, మీ బెంచ్ పైన చేతులు పెట్టి మళ్ళీ వాటిని నోట్లో పెట్టుకోవడం ద్వారా కానివ్వండి, ఇవన్నిటి ద్వారా నోరోవైరస్ ట్రాన్స్మిట్ అవుతుంది. ద ప్రైమరీ రూట్ ఈస్ ఓరల్ ఫీకల్, ఓరల్ లేదా ఫీకల్. One may get infected multiple times with different strains of norovirus. ఒక వ్యక్తి ఈరోజు నోరోవైరస్తో ఎఫెక్ట్ అయ్యాడు అంటే మళ్ళీ ఇంకో నోరోవైరస్తో ఎఫెక్ట్ అవ్వలేడు అని మీరు చెప్పలేరు. ఎందుకంటే నోరోవైరస్కి డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉన్నాయి, రకాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కూడా నోరోవైరస్కి ఆ పర్సన్ ఎఫెక్ట్ అవ్వగలడు. Norovirus is resistant to many disinfectant and heat up to 60 degrees Celsius. మీరు శానిటైజర్ పట్టి చేతులు తుడుచుకున్న ఈ నోరోవైరస్ అనేది చావదు. 60 degrees Celsiusకి హీట్ చేసినా ఈ నోరోవైరస్ చావదు. కాబట్టి వాటర్ని 100 degrees Celsius వేడి చేస్తేనే ఈ నోరోవైరస్ అనేది చస్తుంది, కానీ అప్పటి వరకు చావదు. అంటే ఎంత డేంజరో చూడండి. Therefore, merely steaming food or chlorinating water does not kill the virus. వాటర్లో క్లోరిన్ వేసినప్పటికీ ఈ నోరోవైరస్ అనేది చావదు. ద వైరస్ కెన్ ఆల్సో సర్వైవ్ మెనీ కామన్ హ్యాండ్ శానిటైజర్స్ కూడా చంపలేవు. నెక్స్ట్, హౌ కామన్ ఈజ్ నోరోవైరస్ ఇన్ఫెక్షన్? ఎంత కామన్ అండి ఇది చాలా కామన్ అండి. యూఎస్లో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, ప్రతి ఒక్కరు చాలా వ్యక్తులకి ఈ వైరస్ సోకుతుంది, వాళ్ళు వెంటనే కూడా రికవర్ అవుతారు. ఓకే, మోస్ట్ కామన్ ప్యాథోజన్ ఇంప్లికేట్ ద అవుట్బ్రేక్ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజీజ్ అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO చెప్తుంది చాలా కామన్, మీరు భయపడకండి. ద US సెంటర్స్ ఆఫ్ డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, US వాళ్ళు ఎస్టిమేటెడ్ దాట్ అబౌట్ 1 out of every 5 cases of acute gastroenteritis worldwide is caused by norovirus. అంటే ప్రతి 5 కేసెస్ డయేరియాకి సంబంధించినవి కానీ, గ్యాస్ట్రిక్ సంబంధించినవి కానీ కేసెస్లో ఒక్క కేసు ఖచ్చితంగా దేనికి సంబంధించింది? నోరోవైరస్కి సంబంధించిందని చెప్తున్నారు. There are 685 million cases annually, of which 200 million are detected among children. ఇది చిల్డ్రన్లో ఎక్కువ పర్సంటేజ్ ఉంది. చూడండి, 685 millions అందరూ ఉంటే ఇందులో కేవలం 200 millions పిల్లలే ఉన్నారు. సో హౌ ఇట్స్ డేంజరస్ టు చిల్డ్రన్ యూ సీ. Nearly 50,000 children die every year due to diarrhea caused by this virus. ఓకే, యూఎస్లో ప్రతి సంవత్సరం 50,000 మంది పిల్లలు ఈ వైరస్ బారిన పడి చనిపోవడం జరుగుతుంది, ప్రపంచం మొత్తం కూడా. ఓకే, హౌ కెన్ నోరోవైరస్ బి ప్రివెంటెడ్ అండ్ ట్రీటెడ్? దీన్ని ఎలా అరికట్టొచ్చు లేదా దీన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు ఒకసారి చూద్దాం. ద బేసిక్ ప్రికాషన్ ఈజ్ చేతులు కడగడం అండి. బేసిక్, నీట్గా ఉండడం. ఎప్పుడు బాత్రూమ్ వెళ్ళి వచ్చినా ఫస్ట్ చేతులు కడుక్కున్న తర్వాత తినండి. ఓకే, రిపీటెడ్లీ వాషింగ్ హ్యాండ్స్ విత్ సోప్ యూజింగ్ లాబరేటరీ ఆర్ చేంజింగ్ డైపర్స్. ఓకే, మీరు పిల్లలు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారికి డైపర్ తీసేసినప్పుడు కూడా మీరు చేతులు కడుక్కొనే తీరాలి ఖచ్చితంగా. మీ ఇంట్లో కుక్క పిల్లలు ఉన్నాయి, లేకుంటే అవి టాయిలెట్ పోస్తాయి, లేకుంటే అవి బాత్రూమ్ పోయాయి, దాన్ని క్లీన్ చేసినా కూడా, కోడి పిల్లల్ని పెంచే వాళ్ళు కూడా వాటిని క్లీన్ చేసిన తర్వాత చేతులు కడుక్కోకపోతే మీకు ఖచ్చితంగా ఈ నోరోవైరస్ వస్తుంది.
It is an important to wash hands scrupulously before eating or preparing food. అన్నం వండే ముందు, అన్నం తినే ముందు ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి. During outbreaks, surfaces must be disinfected with a solution of hypochlorinate at 5000 parts per million. ఈ హైపోక్లోరినేట్ అనే సొల్యూషన్ని, అది కూడా స్ట్రాంగ్ సొల్యూషన్ అండి, ప్రతి పాయింట్లో 5000 మిలియన్ క్లోరినేట్స్ ఉండాలి, హైపోక్లోరినేట్స్ పర్ మిలియన్ పార్ట్స్ ఉన్న దాంతో మీ యొక్క సర్ఫేస్ని క్లీన్ చేయాలి. ఎప్పుడైతే నోరో వైరస్ అవుట్బ్రేక్ అనేది బాగా ఎక్కువ అయిపోయిందో ఆ రోజు ఖచ్చితంగా మీరు చేయాలి. ప్రివెన్షన్. డయాగ్నోసిస్ డన్ బై రియల్ టైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ అండి. బేసికల్లీ రివర్స్ ఆర్టీపీసీఆర్ అంటాం, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్. ఇప్పుడు కోవిడ్లో కూడా ఇదే యూజ్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే వైరస్ యొక్క జీన్ని మల్టిప్లై చేసి, పెద్దగా చేసి, మల్టిపుల్గా చేసి మైక్రోస్కోప్లో చూడడాన్ని ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటాం. కరోనా వైరస్లో ఈ పదం దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది. ఓకే, నో వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ దిస్ డిజీజ్. నోరో వైరస్కి వ్యాక్సినేషన్ లేదు, పాయింట్ నోట్ చేసుకోవాలి. It is important to maintain the hydration in acute phase. In extreme causes, patients have to be administered with intravenous, okay, fluids with intravenous, saline ఎక్కివ్వడం బాడీలో. మామూలుగా అయితే ఓఆర్ఎస్ తాగితే సరిపోతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ Telugu 1 Academy. థ్యాంక్ యూ.